పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి పదం ఒక తూట. ప్రతి మాట ఒక పచ్చి నిజం. గాడి తప్పుతున్న పాలన. ప్రజా పరిపాలన అన్నటువంటి పేరు చెప్పి ఎమ్మెల్యేల పాలన లేదా ప్రజల యొక్క వ్యవస్థ అని చెప్పేసి అరాచకపు వ్యవహారం నడుస్తోందన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పి కంట్రోల్ చేయండి అన్నటువంటిది చంద్రబాబు గారికి చెప్పారు. ఆయన అన్న మాటని ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిన్న ఆయన మాట్లాడినటువంటి దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెప్తేనే పనులు అవుతున్నాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్కి ప్రజాపాలనకి అర్థం మారిపోతుంది. ఇది ఆయన మాట్లాడినటువంటి పదం. కూటమి ఎమ్మెల్యేలు గట్టిగా హెచ్చరించాలి. ఇది తాజాగా ఆయన స్పష్టంగా చెప్పింది. ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు మీద వాడివేడి చర్చ జరిగినట్టు సమాచారం అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు మీడియా ఫోకస్ చేస్తుంది. జ్యోతినే రాసుకొచ్చింది. రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించినప్పుడు భూ వివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారు అని పవన్ కళ్యాణ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు అందరినీ ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా గురించి నేను చాలా తీశాను. ఇవన్నీ ఇక డిఫరెంట్. బేసిక్ పాయింట్ ఏంటి అంటే ఎమ్మెల్యేలు ఏలు పెడుతున్నారు, చివరికి పరిష్కారం అయ్యేదాన్ని కూడా వీళ్ళే లిటిగేషన్గా మారుస్తున్నారు అన్నటువంటిది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేను గత 10 నెలల్లో అనేక సార్లు ప్రస్తావించా. ప్రతి వ్యవహారంలో ఎమ్మెల్యే చెప్తేనే పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఏ కేసు పెట్టాలో కూడా ఎమ్మెల్యేనే చెప్పాలా. అట్లాగే చివరికి రెవెన్యూ శాఖలో ఏదైనా సరే ఎమ్మెల్యే చెప్తేనే పని జరగాలి. రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఎమ్మెల్యే చెప్తే రిజిస్ట్రేషన్ చేయాలంటే అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా, వ్యక్తుల నియంత్రణలోకి వెళ్ళిపోతున్నామా, మనం అరాచకం వైపుకి వెళ్ళిపోతున్నామా? రాజ్యాంగ వ్యవస్థలని బానిసత్వం చేయడం ప్రారంభిస్తే ప్రజలు బానిసలుగా మారిపోతారు. చివరికి ప్రజలు విక్టిమ్స్గా మారిపోతారు, బాధితులుగా మిగిలిపోతారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి అంశం. చంద్రబాబు గారు దీన్ని అదేదో ఇన్ఛార్జి మంత్రులకు చెప్పాను, ఇన్ఛార్జి మంత్రులందరూ సీరియస్గా తీసుకోండి, మీరు ఎమ్మెల్యేలతో చెప్పండి అంటే వీళ్ళ మాట వాళ్ళు వినే పరిస్థితులు లేరు. వాళ్ళ మాట వాళ్ళని వినేలా చేయించే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. చంద్రబాబు 2000 నేను 95 సీఎం, నేను 95 సీఎం అని చెప్తున్నాను. 95 సీఎం అంటే అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించారు, పోలీసులు పోలీసింగ్ చేశారు. ఆనాడు పోలీసులు చేసినటువంటి పనే చంద్రబాబు గారికి ఫెచ్చింగ్, అడ్మినిస్ట్రేటర్ అన్నటువంటి పేరు. ఆనాడు కలెక్టర్లు చేసిన పనే పోలీసులకి ఆ రోజున చంద్రబాబు గారికి అడ్మినిస్ట్రీరియల్ పవర్. ఎందుకంటే బాధ్యతగా రాజ్యాంగబద్ధంగా చేశారు. తప్పు చేయమని సొంత పార్టీ వాళ్ళన్న ఒప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడు తప్పు చేయమని చెప్పి ఈ ఎమ్మెల్యేలు చేస్తుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూడాల్సి వస్తుంది. చివరికి ఐపీఎస్లు ఐఏఎస్లు కేవలం స్పెక్టేటర్లుగా మిగులుతున్నారు. ఏదో పైన పనులు చేసేసి దాంతో మేము కూడా డ్యూటీ బాధ్యతగానే చేసామని సాటిస్ఫై అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆ విషయం మీద సీరియస్గా తీసుకుని ఇప్పటికైనా పరిష్కరించబోతే విచ్చలవిడిగా మాట్లాడిపోతున్నటువంటి నాయకులు బహిరంగంగా నిస్సిగ్గుగా హెచ్చరికలు జారీ చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటే మంచిది కాదు. పవన్ చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్.